హలో ఫ్రెండ్స్, బీరకాయ శనగపప్పు కర్రీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్నప్పుడు ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై అవుతుంటే. చూడండి కలర్ మారుతున్నాయి కదా, ఇంకొంచెం ఫ్రై కావాలి. రైస్లోకి అయినా చపాతీకైనా రోటీకైనా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసి చేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన నేను, అది మిస్ అయింది. అల్లం వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత బీరకాయ ముక్కలు మంచిగా నీట్గా కడుక్కున్నవి వేసుకొని బీరకాయ ముక్కలు అన్నీ వేసుకొని తర్వాత మనం 10 నిమిషాల ముందు శనగపప్పు నానబెట్టినమాట. ఎక్కువనే వేస్తున్నా, కొంచెం వేస్తలేదు, ఎక్కువ వేస్తున్నా అనమాట. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసిన, ఇందాక వేసిన సరిపోలేదు అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం వేసిన అనమాట. పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి అయితే ఇవ్వట్లేదు నేను ఇక్కడ. నేను ఇంకా సాల్ట్ పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడే అందులోనే వేసిన అనమాట. ఇప్పుడు ఏం వేస్తలేదు. చూడండి మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇట్లా. ఇంకా కొంచెం ఉడికింది కదా, మూత పెట్టి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఇంక ఇప్పుడైతే టమాటా కూడా సన్నం కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా కూడా ఉడకనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాం. చూడండి దగ్గరకు వచ్చేసింది కదా, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని సాల్ట్ కావాలంటే చూసుకొని వేసుకోవాలి. చూడండి ఇంకా కొత్తిమీర వేసినాం కదా, ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.